హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు వీడియో ఏంటంటే డెలివరీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ప్యాకింగ్ అంతా వేసుకోవాలని అన్నీ రెడీ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే అన్నీ రాసుకున్నా ఏమేమి కావాలని, ఎందుకంటే రాసుకోకపోతే అసలు ఏం గుర్తుండదు. పెట్టుకున్నాం అనుకుంటాం అన్నీ మర్చిపోతాము. ఇట్లా లిస్ట్ రెడీ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఏం పెట్టుకున్నాము ఏం పెట్టుకోలేదు ఇంకేమేమి పెట్టుకోవాలనేది క్లారిటీ వస్తుంది. సో అందుకని ఫస్ట్ నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ నా నీడ్స్ పెట్టుకున్న తర్వాత బేబీ నీడ్స్ పెట్టుకుంటా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైల్స్, మన హాస్పిటల్ ఫైల్స్ కంపల్సరీ అవసరం. ఫస్ట్ అవి పెట్టుకోండి. ఫీడింగ్ నైటీస్ కంపల్సరీ అవసరము. ఫీడింగ్కి పనికొచ్చేటి అంటే పెట్టుకోండి. నేను అయితే ఒక 5 నైటీస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే అక్కడ ఉతుక్కొని అదంతా ఆ టైం ఉండదు. సో మనతో ఒకరు ఉండాల్సి వస్తుంది, బేబీతో ఒకరు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉతుక్కునే టైం ఉండదు కాబట్టి కొన్ని ఎక్కువే పెట్టుకోండి. కావాల్సిన దానికంటే ఒక 2 ఎక్కువనే పెట్టుకోండి. నేనైతే ఒక 5 నైటీస్ పెట్టుకుంటున్నా. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే శారీ, కొన్నిసార్లు శారీ కట్టుకోమని చెప్తారంట, కాటన్ శారీ. మేబీ సేఫ్ సైడ్ ఒకవేళ మనల్ని కూడా కట్టుకోమంటే ఉండాలి కాబట్టి 2 శారీస్ పెట్టుకుంటున్నా, కాటన్ శారీస్. అండ్ ఇన్నర్స్, ప్యాడ్స్ పెట్టుకోండి. శానిటరీ ప్యాంటీస్ అవైలబుల్ ఉంటే అవి ప్రిఫర్ చేయండి. ఇట్లా అడ్డంగా పొడుగ్గా 2గా ఇస్తారు కదా, సో పొడుగ్గా వేసిన వాళ్ళకి అస్సలు వీలు కాదు. శానిటరీ ప్యాంటీస్ వేసుకోవడానికి వీలు కాదు, వాళ్ళకి అవైలబుల్ ఉండదు. సో అందుకని ప్యాడ్స్ ప్రిఫర్ చేయండి. మీకు ఏవి కంఫర్టబుల్ ఉంటే అవి పెట్టుకోండి. అండ్ ఒక టవల్ పెట్టుకోండి, బేబీకి సపరేట్ మీకు సపరేట్. ఫోన్స్, ఛార్జర్స్, మీకు ఒకవేళ పిక్స్ తీసుకునే ఆప్షన్ ఉంటే కెమెరా ఏమైనా అవైలబుల్ ఉంటే మీ దగ్గర ఆ కెమెరా అవన్నీ తీసుకోండి. అవన్నీ తీసి పెట్టుకోండి, ఎందుకంటే గుర్తుండదు. ఛార్జర్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఫ్లాస్క్ కంపల్సరీ అవసరము. ఫ్లాస్క్ అండ్ ఒక గ్లాస్ కంపల్సరీ పెట్టుకోండి. నీడ్స్ కాబట్టి నేను ఇందులో ఏం పెట్టుకున్నా అంటే, సో చెవులో పెట్టుకోవడానికి దూది కావాలి కాబట్టి ఆ దూది. అండ్ అట్లా ఉట్టి దూదే పెట్టుకోరు, అది ఇట్లా ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, ఇవి పొట్టు తీసి ఈ దూదిలో హాఫ్ చేసి ఈ దూదిలో పెట్టేసి పెట్టుకుంటారు చెవులో గాలి పోకుండా ఉండడానికి కోసం, కానీ సర్ది కాకుండా ఉంటుందని. సో ఇది. అండ్ ఒక అద్దం, దువ్వెన. ఇంకా ఇది చలికాలం కాబట్టి లోషన్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. నేను కూడా లోషన్స్ పెట్టుకున్నా, ఇంక అంతే. లోషన్స్ అండ్ బొట్టు పెట్టుకోవడానికి బొట్టు క్యారీ చేస్తున్నా. ఇట్లా ఒక చిన్న పర్స్లో పెట్టుకోండి, లేదంటే మన ఇంత లగేజ్లో అవి ఎక్కడో పోయి దొరకవు అన్నట్టు. ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే రోజు అదే నైటీలో వస్తే బాగుండదు కదా. సో అందుకనేసి ఒకటి ఫీడింగ్ డ్రెస్ లేదంటే హోమ్ కమింగ్ డ్రెస్ ఒకటి పెట్టేసుకోండి. ఈ టీషర్ట్స్ లాంటివి అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఫీడింగ్కి చాలా కష్టమవుతుంది. టీషర్ట్స్ అట్లాంటివి పెట్టుకుంటే వేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఎందుకంటే టీషర్ట్ అండ్ కింద మనకు మళ్ళీ బాటమ్ వేర్ కూడా ఉంటుంది కాబట్టి టీషర్ట్కి అది మన కుట్ల దగ్గర నొప్పి వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది అట్లాంటివి అస్సలు పెట్టుకోకండి. మఫ్లర్ ఒకటి క్యారీ చేయండి. మఫ్లర్ అంటే ఇట్లా చెవులకు కట్టుకోవడానికి ఉంటుంది, అదొకటి ప్రిఫర్ చేయండి. వచ్చేసి క్యాప్ నా కోసానికి, అంటే చలికాలం కదా, సో చలేస్తుంది అనేసి క్యాపు. నాకు మఫ్లర్ కట్టుకోవడం నచ్చదు, సో అందుకని నేను ఇట్లా ఈ క్యాప్ క్యారీ చేస్తున్నా, బాగుంటుందని. సో చలేయదు అనేసి నేను ఈ క్యాప్ క్యారీ చేస్తున్నా. మీకు మఫ్లర్స్ అలవాటు ఉంటే అవి క్యారీ చేయండి. సో అండ్ ఇట్లా మనకి టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి మౌత్ ఫ్రెషనరు, శానిటైజరు. సో బేబీ దగ్గరికి అందరు వస్తారు కాబట్టి ఎవరిని ఎత్తుకోకు అని చెప్పలేము. సో శానిటైజర్ ఉంటే బెస్ట్ అని నా సజెషను. సో శానిటైజర్ కూడా క్యారీ చేయండి. అండ్ ఇది వచ్చేసి నమ్మింగ్ క్రీము. సో యూజ్ అవుతుందా యూజ్ కాదా తెలీదు, బట్ క్యారీ అయితే చేస్తున్నా నమ్మింగ్ క్రీము. ఇది వచ్చేసి మనకు కుట్ల దగ్గర ఏదైనా పెయిన్ వస్తే ఇది పెట్టుకుంటే కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుందంట. సో అందుకని నేను ఈ నమ్మింగ్ క్రీమ్ క్యారీ చేస్తున్నా. అండ్ ఒక స్కార్ఫ్ కూడా ప్రిఫర్ చేయండి. స్కార్ఫ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అంటే ప్రతిసారి కంఫర్టబుల్ జోన్లో ఉండం కాబట్టి, సో బేబీ ఫీడ్ చేయడానికి స్కార్ఫ్ ఉండిందంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా కప్పుకొని ఫీడింగ్ చేయొచ్చు బేబీకి. ఇవి నా నీడ్స్. మన నీడ్స్ చాలా తక్కువ, బేబీ నీడ్సే ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. సో నా నీడ్స్ అయితే ఇవి. బేబీ డ్రెస్సెస్ మీ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ క్యారీ చేయండి, ఎందుకంటే వాళ్ళు వామిటింగ్ చేస్తారు, మోషన్ చేస్తారు కాబట్టి ఎక్కువ క్యారీ చేస్తే ఊరికే డ్రెస్ చేంజ్ చేసేయచ్చు. మనకి ఇంటికి వచ్చే వరకు బేబీకి స్నానం ఉండదు కాబట్టి జస్ట్ వైపింగ్ కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ క్యారీ చేస్తే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా మార్చవచ్చు. సో నాకు పింక్ అయితే దొరకలేదు. సో ఇవన్నీ మా పాపయ్యే. నేను ఇప్పుడు ఏమంటే మా సైడ్ ఏంటంటే 21st డే వరకు కొత్త డ్రెస్సులు వేయరు పిల్లలకి, సో అందుకని పాతయే వేస్తారు. పింక్ కలర్ ఏవీ లేవు మా పాప దాంట్లో. సో
ఓన్లీ బ్లూ అయితే ఉండింది, బట్ పింక్ కలర్ అయితే అవైలబుల్లో లేదు. సో నేను ఒక సిక్స్ డ్రెస్సెస్ క్యారీ చేస్తున్నా. అందుకే అంటారు సెకండ్ బేబీకి అన్నీ ఫస్ట్ వాళ్ళే వేస్తారని. సో మేము అసలు వేయొద్దు అనుకున్నాము, బట్ కొత్త వేయొద్దు కాబట్టి సో అందుకనే ఇవి ప్రిఫర్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత అన్నీ కొత్తగా తెద్దామని. కుల్లలు బేబీకి హెయిర్, బేబీని వీలైనంత వెచ్చగా ఉంచాలి. సో అప్పుడే గట్టిగా ఉంటారంట పిల్లలు. సో అందుకని కుల్ల, ఇవన్నీ కూడా మా పాపే. కుల్ల అంటే ఏంటంటే ఇట్లా హెడ్ క్యాప్ లాగా, హెడ్కి క్యాప్ లాగా కడతారు పిల్లలకి. 6 ఉన్నాయి, ఇవి క్యారీ చేస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ పాలు బయటకు వచ్చేసిన, పాలు అవుతున్నప్పుడు బయటకు వచ్చేసిన కుల్లలు కూడా తడిసిపోతాయి కాబట్టి మళ్ళీ మార్చాలి వాటిని. సో అందుకని వీలైనన్ని ఎక్కువ ఉంటే సో బెటర్ అన్నట్టు. సో చలికాలం కాబట్టి నేను స్పిటన్స్ క్యారీ చేస్తున్నా. 2 సెట్స్ పెట్టుకున్నా. బేబీకి పుట్టగానే నెయిల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా గీసుకుంటారు, అది మళ్ళీ తర్వాత పెరిగిన తర్వాత పోదు, మరకల్లాగా అట్లానే ఉంటాయి. సో స్పిటన్స్ ఉంటే బెస్ట్ యూజ్. వాళ్ళు అట్లా చేతులు ఇట్లా గిచ్చుకోకుండా ఉంటారు, బాగుంటుంది. అండ్ చలికాలం కాబట్టి చలి కూడా పెట్టదు, అందుకని స్పిటన్స్ క్యారీ చేస్తున్నా ఒక 2 సెట్స్. బేబీకి టవల్, బేబీకి లోషను, ఎందుకంటే చలికాలం కాబట్టి చర్మం పొడిబారిపోకుండా ఉండడానికి. అండ్ స్నానం ఏం చేపియం, వైపింగ్ కాబట్టి. సో ఒక లోషను, బేబీ లోషను, ఒకటి వైప్స్, బేబీ వైప్స్. మాస్క్స్ కూడా క్యారీ చేస్తున్నా. మేబీ ఇన్ కేస్ పెట్టుకోవాలని కంపల్సరీ అని ఒకవేళ అంటే హాస్పిటల్లో సో ఉండాలి కాబట్టి సో ఇవి కూడా క్యారీ చేస్తున్నాం. ఫీడింగ్ బాటిల్ అదే రోజు పడవచ్చు, కొందరికైతే 3 డేస్ వరకు పాలు పడవు. సో అప్పుడు బయట పాలు పడాల్సి వస్తుంది కాబట్టి సో ఇదొకటి ఫీడింగ్ బాటిల్. బేబీ హోల్డర్ ఒకటి, బేబీది బెడ్ లాగా ఉంటుంది హోల్డరు, అది ఎట్లా ఉంటుందని పక్కన పిక్ చేస్తే ఒకసారి చూడండి. అది కంపల్సరీ క్యారీ చేయండి. బేబీ హోల్డరు బేబీని ఇట్లా పట్టుకోవడానికి, దానికి జిబ్బుల్లా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పుట్టిన బేబీని మనకు క్యారీ చేయడానికి రాదు, మనకు కూడా ఫీడింగ్కి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు ఈ బొమ్మ ఉండదు కాబట్టి మనం ఇట్లా వంగి పాలియాల్సి వస్తుంది. సో అట్లా అది ఉంటే ఏంటంటే కొంచెం అది బెడ్ లాగా ఉంటుంది, అది పెట్టుకొని ఈజీగా ఇవ్వచ్చు, మనకి ఈజీ క్యారింగ్గా ఉంటుంది. సో అది ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. బేబీ డైపర్స్, ఇవి 0 సైజ్ డైపర్స్, న్యూ బార్న్ డైపర్స్. ఇది ఒక 2 ప్యాకెట్స్ క్యారీ చేస్తున్నా. అండ్ మోస్ట్లీ డాక్టర్స్ అయితే ఈ లంగోట్లు ప్రిఫర్ చేయమని చెప్తారు, బట్ ఒక ఉండనైతే ఉంటే బెటరే కదా. సో చలికాలం కదా, నైట్ పూట వేస్తే వెచ్చగా వండుకుంటారని సో ఇదొక ప్యాకెట్ క్యారీ చేస్తుంది. ఇందులో అన్ని లంగోటలు అంటే పిల్లలకు కట్టడానికి కింద. డాక్టర్లు అయితే క్లాతే ప్రిఫర్ చేయమని చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు డైపర్ చేస్తే వాళ్ళు తిడతారు అన్నట్టు. వాళ్ళు రౌండ్స్కి వస్తారు కదా, అప్పుడు వేసినప్పుడు తిడతారు, వాళ్ళు డైపర్స్ వేయద్దు పిల్లలకి ర్యాషెస్ వస్తాయి, క్లాతే ప్రిఫర్ చేయండి అని. సో అందుకోసానికని ఒక 20 కంటే పైనే ఉన్నాయి ఇవి చిన్నవి. అప్పుడు న్యూ బార్న్ రాయల్స్ ఇవి కూడా క్యారీ చేస్తున్నాము, ఒక 10. సో ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఏంటంటే మాటికి యూరిన్ మోషన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో దానికోసానికన్నా ఎక్కువ క్యారీ చేయాలి. అండ్ నైట్ పూట అయితే డైపర్స్ చేసుకోవచ్చు, బట్ మార్నింగ్ అంతా వాళ్ళు ఇవి క్లాత్ డైపర్సే ప్రిఫర్ చేద్దామని క్లాతే నేను ప్రిఫర్ చేస్తున్నా. వీటిని లంగోటీస్ అంటారు. ఏంటంటే ఇది ఒకటి కాటన్ది టాప్ ఉంటే అదంతా కట్ చేసి ఇట్లా వైప్స్ లాగా చేసి, క్లాత్ వైప్స్ లాగా అనమాట. మనం ఒకవేళ మోషన్ పాస్ చేసినా యూరిన్ పాస్ చేసినా తుడిచి ఇది అట్లనే పడేసేయచ్చు, మళ్ళీ క్యారీ చేయాల్సిన పని ఉండదు. సో ఇట్లాంటివి కూడా కొన్ని పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిసారి వైప్స్ తోటి కూడా చేసినా కూడా తడిదాంతో చేస్తే కూడా వాళ్ళకి ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో బాడీని బట్టి సెన్సిటివ్ బాడీ అయితే ర్యాషెస్ వస్తుంది, ఊరికే వాటర్ తోటి పెట్టి తుడుస్తూ ఉంటుంటే ఎర్రగా అయిపోతుంటుంది. సో ఇట్లాంటివి ఏదైనా పాతది, ఏదైనా కాటన్ది శారీ అయినా, లేకపోతే ఇట్లాంటి టాప్ ఏదైనా, లేకపోతే బనీన్ అయినా ఏదైనా ఉంటే కట్ చేసి ముక్కల్లాగా పెట్టేసుకోండి. ఇట్లా కొన్ని ముక్కలు అయితే ఒక 20-30 ముక్కలు అయితే సరిపోతాయి, పీసెస్ అయితే సరిపోతుంది. సో ఇవి మంచిగా వైప్ చేసేసుకోవడానికి, వాళ్ళు పాలు బయట తీసేసినా తుడిచేసి పడేసేయడానికి పనికొస్తాయి అన్నట్టు. ఇట్లాంటివి పెట్టుకోండి. ఇవి బేబీ కోసానికి చిన్న బెడ్షీట్స్, బేబీ కింద వేయడానికని ఈ చిన్న బెడ్షీట్స్ కూడా 2 క్యారీ చేస్తున్నా. ఇది వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకు అక్కడ వాళ్ళు సిజేరియన్ చేస్తారు కదా, చేసిన తర్వాత పొట్టకు కట్టుకోవడానికి ఇది ఈ క్లాత్. ఇట్లాంటి క్లాత్ బెల్ట్ అయితే ఇప్పుడు ఈ టైంలో బెల్ట్ క్యారీ చేయమని నేను చెప్పాను, ఎందుకంటే మనకు స్టిచ్చెస్ పడుతుంది కదా. బెల్ట్ అనేది మనకు షేప్ బెల్ట్ అనేది మనం కొనుక్కుంటాము కదా, అది బాగా టైట్గా ఉంటుంది. ఆ ప్రెషర్ అది అంత టైట్గా ఉంటే ఆ ప్రెషర్ని కుట్లు తట్టుకోలేవు. సో అందుకని ఏం చేయాలి అంటే ఇట్లాంటి ఒక క్లాత్ లాంటి స్కార్ఫ్ అంటే మీరు దాని తర్వాత పడేసేలాగా ఉండాలి. సో దాన్ని ఇట్లా నడుము కట్టుకోవడానికి ఇట్లాంటిది ఒకటి ప్రిఫర్ చేయండి, లేదంటే కాటన్ శారీ ప్రిఫర్ చేయండి. అక్కడ పోయిన తర్వాత మీ సైజుని బట్టి కట్ చేసేసుకొని ఇట్లా కట్టుకోవచ్చు. దీన్ని నడుము బట్ట అంటారు మా సైడు. సో నడుము బట్ట ఒక 2 క్యారీ చేయండి, నడుము బట్టలు క్యారీ చేయండి. బెల్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఒక 1 మంత్ తర్వాత బెల్ట్ అట్లా పెట్టుకోండి, బట్ ముందే బెల్ట్ పెట్టుకుంటే మన ఈ స్కిన్ అనేది
కుట్ల దగ్గర కుట్లు లూజ్ అయిపోయి కుట్లు చింపోయడం అట్లాంటిది అయితే ఉంటుంది. సో అట్లా అస్సలు చేయకండి. ఇవి నా బేబీ నీడ్స్, నా నీడ్స్ ఇవి అన్నట్టు మీరు ఏం చేయండి అంటే ప్యాక్ చేసేటప్పుడు మీ అన్నీ ఒక దాంట్లో, బేబీ అన్నీ ఒక బ్యాగ్లో అట్లా పెట్టండి. ఇద్దరివి కలిపి ఒకే బ్యాగ్లో అస్సలు పెట్టకండి. 2 బ్యాగులు అయినా సరే పర్వాలేదు, కానీ ఎవరి వాళ్ళ పెట్టండి. ఎందుకంటే మనం ఇచ్చి నేను ఇది ఇందులో ఉంది అది అందులో ఉందని చెప్పే పొజిషన్లో మనం ఉండము, తీసియలేము వాళ్ళకి. సో ఇది బేబీ బ్యాగ్, ఇది నా బ్యాగ్ అని చెప్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళకి అన్నీ దొరికిపోతాయని. బేబీ ఒకటి ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ ఇట్లాంటి క్యారీ బ్యాగ్ లాంటిది కానీ, లేదంటే ఎక్స్ట్రా ఖాళీ బ్యాగ్ అంటే ఎంటీ బ్యాగ్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇడిచేసిన బట్టలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అండ్ ఇంటికి పంపించడానికి, ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి ఇట్లా కావాలి. కాబట్టి ఒకటి ఖాళీది క్యారీ బ్యాగ్ కానీ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లాంటిది కానీ క్యారీ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.